ఎంప్లాయీస్కు ఆరోగ్య బీమా ఈ రెండు ఇచ్చారు. మీరందరూ మా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా ఇంత ఫైల్ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకు బాగా పనిచేస్తున్న ఇచ్చాం. మా పని అయితే అయిపోయింది ఇచ్చుడు, కానీ మరి మీ పని చేస్తున్నది, పని బాగా చేయిందని నేను అభినందిస్తున్నాను. ఇదైతే మరి ఈ మధ్యనే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ చీఫ్ సెక్రటరీ గారు మరియు మన నిజామాబాద్ జిల్లా పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా మహేష్ అన్న గారు, భూపతి రెడ్డి సార్ గారు, మరి వీరందరి ప్రోత్సాహంతో ముఖ్యంగా రాష్ట్ర జేఏసీ చైర్మన్, టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వరన్న గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబన్న గారు, మరియు రాష్ట్ర జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనన్న గారి ఆధ్వర్యంలో మరి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి గౌరవ ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా మరి ప్రమాద బీమా కావచ్చు, ఇంకా ఈ మధ్యనే ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ సంబంధించిన నూతన విధానాన్ని తీసుకొచ్చిన దానికి నిజామాబాద్ జిల్లా నుంచి జిల్లా ప్రజాప్రతినిధులకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి, మా జేఏసీ నాయకులందరికీ కూడా, ముఖ్యంగా మా జగదీష్ అన్న గారికి, ముజీబన్న గారికి, నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల పక్షాన, టీఎన్జిఓస్ నిజామాబాద్ జిల్లా పక్షాన, జిల్లా జేఏసీ పక్షాన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిజామాబాద్ జిల్లా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా మరి ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో నిజామాబాద్ జిల్లా ఉద్యోగులు రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంటారు. అదేవిధంగా 24 గంటలు పనిచేయడానికి కూడా మరి మేమందరం సిద్ధంగా ఉన్నామని, మా గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరి జిల్లాను మొదటి స్థానంలో ఉంచేందుకు మేము అందరం కూడా కష్టపడి పనిచేసి రాష్ట్రంలో మొదటి స్థానం ఉంచేందుకు మరి మేము ప్రయత్నం చేస్తామని మీ పక్షాన జిల్లా ప్రజలకు, జిల్లా ప్రజాప్రతినిధులకు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు చేస్తాము. జై హింద్, జై తెలంగాణ.